ఈ మధ్య కాలంలో భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జరుగుతున్నాయి. మనకి ఢిల్లీ ఆ ప్రాంతంలో కూడా గతంలో చూసాము. అంతకుముందు జపాన్‌లో వచ్చింది. హ్మ్. లేటెస్ట్‌గా కొలంబియాలో దాని తర్వాత పక్క దేశాలకు కూడా వచ్చింది. అంతకుముందు కూడా వెనెజులాలో వచ్చింది. సో, వేల మందైతే ఇప్పుడు భూకంపాల్లో చనిపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇండోనేషియా అనగానే మనకు కూడా భయమవుతుంది. ఎందుకంటే గతంలో 2004లో ఇండోనేషియాలో సుమత్రా దీవిలో సునామీ అనేది మనం కూడా మర్చిపోం. మనకు హ్మ్. కూడా ఇటు బంగాళాఖాతం కావచ్చు, అంటే ఇటు తమిళనాడులో పెద్ద నష్టం జరిగింది. అలాగే మనకి వైజాగ్‌లో కూడా పెద్ద నష్టం జరిగింది. సో, ఆ సునామీ అనేది అప్పుడే వినపడింది. మనకు అంతకుముందు సునామీ అంటే ఏంటో తెలీదు. దాని తర్వాతనే సినిమాలొచ్చాయి. సునామీ అనే పదం పాపులర్ అయింది. 2004లో సుమత్రా దీవిలో వచ్చిన సునామీ 9.1 రెక్టర్ స్కేల్ మీద మాగ్నిట్యూడ్ అంటారు దాన్ని. 9.1 స్కేల్ అనేది చాలా ఎక్కువ అనమాట. అప్పుడు 1,70,000 మంది ఒక ఇండోనేషియాలోనే చనిపోయారు. అందువల్ల ఇండోనేషియాలో కూడా ఆ సునామీ పేరు వింటేనే గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి ప్రజలకుంది. సో, ఇప్పుడు అర్లీ మార్నింగ్ 5:58 ఇండోనేషియాలో ఫ్లోరెస్ సీ అంటారు. ఇది నార్థన్ కోస్ట్ అనమాట. ఉత్తర తీర ప్రాంతం దగ్గర వచ్చింది ఇది రెక్టర్ స్కేల్ మీద 7.7. నిజానికి ఇది 7.7 అంటే తీవ్రమైన ఇదే. హ్మ్. దీంతో ఇమ్మీడియట్‌గా ఇండోనేషియా మెటీరియలాజీ, క్లైమాటాలజీ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ ఉంది. బీఎంకేజీ అంటారు. ఈ బీఎంకేజీ ఇమ్మీడియట్‌గా సునామీ కూడా రావచ్చు అనే హెచ్చరికని జారీ చేసింది. దాంతో వేలాది మంది ప్రజలు ఆ గ్రామాల్లో, ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఫిషర్‌మెన్ అనమాట. చేపలు పట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు. వాళ్ళకి అక్కడ ఏందంటే ఫోన్‌లు అవి కూడా సిగ్నల్స్ ఉండవు. హ్మ్. అందుకని సైరన్‌లు, తర్వాత రేడియో సిగ్నల్స్, లోకల్ అథారిటీస్‌ని అలర్ట్ చేయడం ఇవన్నీ చేశారు. చేసి పెద్ద ఎత్తున ప్రజల్ని సెల్ఫ్ ఎవాక్యుయేషన్ అంటారు. వాళ్ళకి కూడా ట్రామా ఉంటది. ఎందుకంటే ఇది 2004లోనే కాదు, 2018లో కూడా 2 సార్లు వచ్చింది. ఒకసారేమో 550 మంది చనిపోతే, రెండోసారి 4,300 మంది చనిపోయారు ఇండోనేషియాలో. అందుకని వాళ్ళకి ఆ భయం ఉంటదనమాట. ఇమ్మీడియట్‌గా సెల్ఫ్ ఎవాక్యుయేషన్ మినిమమ్ షోర్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం వచ్చేయాలి. ప్లస్ గ్రౌండ్ నుంచి అబోవ్ 10 మీటర్స్ మినిమమ్ వెళ్ళాలి పైకి. సో, ఇది జారీ చేశారు. అందువల్ల వేలాది మంది ప్రజలు బయటకొచ్చేస్తున్నారు. ఇది షాలో ఎర్త్‌క్వేక్ అని చెప్తున్నారు. అంటే మొన్న వచ్చిందేమో 100 కిలోమీటర్ల లోపలొచ్చింది. అది తీవ్రత ఎక్కువుంటది కొలంబియాలో. ఇక్కడేమో జస్ట్ 10 కిలోమీటర్ల డెప్త్ మాత్రం ఉందని వాళ్ళ ఇందాక చెప్పిన బీఎంకేజీ సంస్థ చెప్తుంది. హ్మ్. అయితే ఎంతమంది చనిపోయారనే దానికి ఇప్పుడు సరిగ్గా ఎవరు లెక్కలు చెప్పట్లేదు. ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ మాత్రం పదుల సంఖ్యలో చనిపోయారు, ఎక్కువ గాయపడ్డారు అనేది చెప్తున్నారు. ఎందుకంటే అలర్ట్ అనేది త్వరగా చేయగలిగాం మేము అనేది చెప్తున్నారు. కానీ వీడియోస్ చూస్తుంటే బిల్డింగ్స్ అన్నీ సినిమాలో కూల్చేస్తారు కదా! అలాగా కూలిపోతున్నాయి మొత్తం. హ్మ్. ఆ బిల్డింగ్స్‌లో ఉన్నోళ్ళు బతుకుతారా అనేది మనకి అనిపిస్తది. ఎందుకంటే అవి సడెన్‌గా కూలిపోతుంది. 5 గంటల 50 నిమిషాల కంటే ఎక్కువ మంది ఇళ్లల్లో ఉంటారు. సో, ఆ టైంలో అలా కూలిపోయినప్పుడు చాలామంది చనిపోతారు. ఒక హాస్పిటల్ అక్కడ లూక్స్ లోటార్ హాస్పిటల్ అని ఉంది. హాస్పిటల్ మొత్తం దద్దరిల్లిపోయింది. పేషెంట్లంతా బెడ్ మీద నుంచి దిగి పరుగులెత్తాల్సిన పరిస్థితి. కొంతమంది లేవలేని పరిస్థితి. అలాంటి వాళ్ళంతా మళ్ళీ గాయపడ్డారు. సో, ఆ విజువల్స్ అంతా కూడా ఇప్పుడు మనకి ఇన్‌స్టాలో, వీటిలో, ఎక్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది తీసి పెట్టేస్తున్నారు. అయితే అమెరికాకి సంబంధించిన మామూలుగా జనరల్‌గా మనకి అమెరికాలో ఈ వెదర్ రిపోర్టులు చాలా అక్యురేట్‌గా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ జరిగినా యూఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు దీన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళేం చెప్తున్నారంటే 15,00,000 మంది ఇప్పుడు ఈ సునామీ అండ్ ఎర్త్‌క్వేక్ వల్ల, సునామీ అంటే ఇంకా రాలేదు. కానీ ప్రధానంగా ఎర్త్‌క్వేక్, సునామీ కూడా వచ్చే అవకాశాలు ఉందని చెప్తున్నారు. దీనివల్ల 15,00,000 మంది ఇండోనేషియాలో అఫెక్ట్ అవ్వబోతున్నారనేది అమెరికన్ జియోలాజికల్ సర్వే చెప్తుంది. ఓకే. అందులో సివియర్‌గా 56,000 మంది సివియర్ జోన్స్ ఉన్నాయి. అంటే మనం చెప్పుకున్నాం టెక్టానిక్ ప్లేట్ల ఢీకొనడం గానీ, వితిన్ ద సింగిల్ టెక్టానిక్ ప్లేట్‌లో వచ్చే మార్పుల వల్ల గానీ ఈ భూకంపాలు వస్తుంటాయి. హ్మ్. అయితే సముద్రం లోపల భూకంపాలు, ల్యాండ్ ఉంటది. అక్కడ భూకంపంలో సునామీ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది.
సో అలాగా దాదాపు సీరియస్ జోన్‌లో ఉన్నవాళ్ళే 56,000 మంది ఉన్నారనేది అమెరికన్ జియోలాజికల్ సర్వే చెప్తుంది. అయితే ఈ మామూలుగా మనకి జపాన్‌లో మాత్రమే చాలా ఈ భూకంపాలని తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణము వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా చాలా స్ట్రిక్ట్‌గా పనిచేస్తుంటాయి. కానీ ఇండోనేషియాలోకొచ్చేసరికి ఆ మెకానిజం లేదు. అంటే సీస్మిక్ రెసిస్టెన్స్ బిల్డింగ్ అంటారు. అంటే అటువంటి బిల్డింగ్స్‌ని కట్టడం లేదు. తర్వాత ఆహ్, అంటే సీస్మిక్ స్టాండర్డ్స్‌ని పెట్టారు గానీ, అవి అమలు జరగట్లేదు. ఇక్కడలాగే అక్కడ గూడా ఇండియాలాగే అక్కడ గూడా హై కరప్షన్ ఉంది. అందువల్ల జనం గూడా ఆ స్థాయిలో వాటిని రూల్స్‌ని ఫాలో గాకుండా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కట్టేయడం చేస్తున్నారు. ఆహ్, తర్వాత హై గ్రౌండ్‌లో కట్టమంటారు. లో గ్రౌండ్ వద్దని అవాయిడ్ చేయమని. కానీ ప్రజలేందంటే వాళ్ళ జీవనాధారం అంతా సముద్రం దగ్గర ఉంటది కాబట్టి చేపలు పట్టుకోవాలి కాబట్టి దానికి దగ్గరలో కట్టేస్తున్నారనమాట. సో, అందువల్ల కూడా షాలో అండర్ వాటర్‌లో వచ్చే ఈ ఆహ్, నీళ్ళు అంటే లోతు తక్కువగా ఉన్న చోట వచ్చే భూకంపాల వల్ల సునామీ అనేది వస్తుంది. దాన్ని తట్టుకోవడానికి అనుకూలంగా ఇల్లు గాని, ప్రజల జీవన విధానం గాని లేదు అనేది ప్రధానంగా. తర్వాత విపరీతమైన పేదరికం గూడా ఈ ఏరియాలో మనకి బలంగా కనిపిస్తుంది. అందుకని చాలామందికి అసలు దీని మీద అండర్‌స్టాండింగ్ లేదు. ఉన్నా గూడా వాడు బతుకు తెరువు దాని మీద ఉంటది. ఆల్టర్‌నేటివ్ బతుకు తెరువు దూరంగా పోతే లేదు. అందుకని వాళ్ళు అక్కడే కోస్టల్ ఏరియాలోనే ఎక్కువ మంది ఉంటున్నారు. మరోవైపు ఇందాక చెప్పినట్టుగా సిగ్నల్స్, ఫోన్‌లు లేకపోవడం వల్ల వీళ్ళు గవర్నమెంట్ చేసే అలర్ట్ అనేది వాళ్ళు చేరడానికి చాలా టైం పడుతుంది. అక్కడ కనెక్టివిటీ గూడా అంత గొప్పగా లేదనమాట. సో, ఈ కారణాల వల్ల అంటే ప్రిపేర్డ్‌నెస్ లేదు, అకౌంటబిలిటీ లేదు, తర్వాత స్ట్రక్చరల్ బలహీనతలున్నాయి. దీనివల్ల ఎక్కువగా నష్టం ఇండోనేషియాలో జరుగుతుందనేది అక్కడ విశ్లేషకులు మనకి చెప్తున్నారనమాట. సో, బేసిక్‌గా ఏందంటే వీటిని అవాయిడ్ చేయడం అనేది కష్టం. ఒకటి ముందుగానే పసిగట్టే వ్యవస్థల్ని మరింత టెక్నాలజికల్‌గా డెవలప్ చేయాలి. చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే ఇవాళ ఎంత ఏఐ వచ్చింది, అన్నీ వచ్చింది. ఒక భూకంపం రేపు మార్నింగ్ వస్తదనంగా కొన్ని గంటల ముందు చెప్పినా జనం బయటికెళ్ళి ఎక్కడో ఒక చోట ఉంటారు కదా! ఇంత ప్రాణ నష్టం జరగదు కదా! అని చాలామంది చెప్తున్నారు. అది నిజమే గానీ అటువంటి అక్యురేట్‌గా చెప్పే వ్యవహారాలైతే లేవు. అందుకనే మనకి ఎక్కువగా చనిపోయేదేందంటే ఈ డెబ్రీ కింద బిల్డింగులు కూలిపోతాయి కదా! ఆ డెబ్రీ కింద చనిపోతారు. ఎక్కువగా మిడ్ నైట్స్, ఎర్లీ మార్నింగ్స్ భూకంపాలు మనకి ఎక్కువగా రావడం చూస్తుంటాం. సో, ఇండోనేషియాలో నేనిప్పుడు చెప్పిన కారణాల వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుందనమాట. సో, జపాన్‌లో ప్రాణ నష్టం ఎక్కువ జరగదు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్డ్‌నెస్ అనేది చాలా బలంగా బావుంటది స్ట్రాంగ్‌గా. సో, ఈ దేశాల్లో ఈవెన్ లాటిన్ అమెరికాలో కూడా సేమ్ కరప్షను అక్కడ గ్యాంగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణం గానీ, ప్రజల్ని అప్రమత్తం చేసే వ్యవస్థల యాక్టివ్‌గా పనిచేయడం గానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్లనే ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇప్పుడైతే వేలాది మందిని రక్షించే కార్యక్రమం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు అవన్నీ వెళ్ళాయి. బట్ ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ అనేది ఇంకా ఇది ఎవాల్వింగ్ న్యూస్ కాబట్టి ఇంకా కంప్లీట్ డేటా అయితే రాలేదు. వేల మంది మాత్రం అక్కడ చిక్కుకున్నారని ఆ వీడియోలు చూస్తే కూడా ఎక్కువ ట్రావెలర్స్ ఉన్నారు. ఇండోనేషియాలో మనకి ఎక్కువ ట్రావెలర్స్